గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మౌనిక గుడికి వస్తుంది. వచ్చిన తర్వాత మౌనిక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యలు అందరూ కలుస్తారు. అప్పుడు మౌనిక చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ నాన్న మీరు కూడా గుడికి వచ్చారా అనేసి హ్యాపీగా ఉంటుంది. తర్వాత సత్యం వాళ్ళు కూడా అమ్మ నా కొడుకులు ఉన్నారు, నా కూతురు ఒక్కతే లేదని బాధగా ఉన్నాను, కానీ నువ్వు కూడా వచ్చావమ్మా అనేసి సత్యం కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ కార్తీక దీపాలు పెట్టి చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత ప్రభావతి ఎవరికైనా వాయనం ఇవ్వాలి కదా అనేసి అంటుంది. అప్పుడు మీనా ఎవరో ఎందుకు మన ఆడబిడ్డకే ఇద్దాము, మౌనికకే ఇద్దాం వాయనం అనేసి అంటుంది. తర్వాత ప్రభావతి మీనాని నువ్వే వాయనం తీసుకురాపో మౌనికకి ఇద్దామనేసి అంటుంది. తర్వాత ప్రభావతి వాయనం మౌనికకి ఇస్తుంటే సంజయ్ వచ్చి ఆ వాయనాన్ని ఇసిరి కొడతాడు. కొట్టిన తర్వాత మౌనికి ఏంటండి అలా చేస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడు సంజయ్ గుడికి గుడికి అని రోజు వస్తూ ఉంటావు, మీ వాళ్ళని కలవడానికి గుడికి వస్తున్నావా, మొన్న కూడా గుడికి అని చెప్పి మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నమ్మ బర్త్డేకి వెళ్ళావు, కానీ నాకు చెప్పకుండా వెళ్ళావు, ఇప్పుడు కూడా గుడికి వస్తానని చెప్పి మీ వాళ్ళని కలుస్తున్నావా, ఇలాగే గుడికి అని చెప్పి ఇంకెవరినైనా కలుస్తున్నావా అనేసి అంటాడు. అప్పుడు బాలుకి కోపం వస్తుంది. నా చెల్లి గురించి అలా ఎందుకు మాట్లాడతావురా నువ్వు అనేసి సంజయ్ని కొడతాడు. కొట్టిన తర్వాత మౌనిక అన్నయ్య నీకేం సంబంధం అని మా ఆయన కొడుతున్నావు, అసలు నా భర్త మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు, నా భర్త నన్ను ఏమైనా కొడతాడు తిడతాడు, అసలు నువ్వెందుకు అన్నయ్య, నీకేం అధికారం ఉందని మా ఆయనను నువ్వు కొడుతున్నావు, ఇంకొకసారి ఇలా జరిగితే నేను మాత్రం అసలు ఊరుకోను అన్నయ్య, ఇలా జరిగితే ఇంకొకసారి నీ మొహం కూడా చూడను అన్నయ్య అనేసి అంటుంది. అప్పుడు బాలు చాలా బాధపడతాడు. మౌనిక ఏంటి ఇలా అంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత సంజు ప్రభావతి వాళ్ళతో చూసారా మీ కొడుకు నిజస్వరూపం చూసారా, కళ్ళ ముందే నన్ను కొట్టాడు, అల్లుడినని చూడకుండా ఇలా కొడతారా ఎవరైనా అనేసి అంటాడు. అని మౌనిక రావే మౌనిక అనేసి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ప్రభావతి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బాలును నువ్వు చేసింది మాత్రం నాకేం నచ్చలేదురా, అల్లుడు గారి మీద చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు, నువ్వెందుకురా ఇలా తయారవుతున్నావు రోజుకి, మౌనిక ఎలా తట్టుకుంటుందారా వాళ్ళ ఆయనను కొడితే, అయినా ఇంటి అల్లుడి మీద చేయి చేసుకోవడం ఏంట్రా నువ్వు మూర్ఖత్వం లాగా చేస్తున్నావు మూర్ఖుల్లాగా అనేసి అంటుంది. అన్న తర్వాత బాలు అసలు చెల్లిని అలా మాట అంటుంటే నేను ఎలా ఊరుకుంటాను, అదే రవి అలాగే మనోజ్ ఇద్దరు అలాగే ఊరుకున్నారు, చెల్లిని ఎవరైనా మాట అంటే ఒక్కరైనా ఊరుకుంటారా, నేను ఊరుకోను వాళ్ళు ఊరుకున్నా అందుకే కొట్టాను, నా తప్పేం లేదు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి అయితే మన ఇంటర్వ్యూ మీద చేయి చేసుకోవడం అవసరమా అనేసి అంటుంది. అప్పుడు బాలు చేయి చేసుకోకపోతే అసలు ఎలా ఊరుకుంటాను, చేయి చేసుకుంటాను, నా చెల్లిని నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను, ఆ సంజయ్ కొడితే నేను ఊరుకుంటానా నా చెల్లిని అనేసి అంటాడు. అప్పుడు శృతి కూడా ఎందుకు ఊరుకోవాలి రోహిణి, తను అలా కొడుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి, ఒకసారి కొడితేనే సంజయ్ కూడా బుద్ధి వస్తుంది అనేసి అంటుంది. అప్పుడు రవి శృతిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎంతైనా తను మా ఇంటి అల్లుడు అనేసి అంటాడు. అప్పుడు సత్యం తను అన్న మాటలకి సంజయ్ అన్న మాటలకి బాలు కొంచెం కోపడ్డాడు, కొట్టాడు, కానీ ఇంటి అల్లుడి మీద మాత్రం చేయి చేసుకోవద్దురా బాలు, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోదాం అనేసి అంటాడు. అప్పుడు మీనా మనోజ్తో నువ్వు ఎప్పుడైనా మీ చెల్లి బాగుందా లేదా అని చూసావా, ఇప్పుడేమో ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు రవి కూడా అంటాడు అసలే చెల్లి నీకు క్లోజ్ కదా, ఏమైనా చెప్పిందా, సంజయ్ మంచిగా చూసుకుంటున్నాడా అనేసి అంటాడు. అప్పుడు మీనా బాగానే చూసుకుంటున్నాడు, నాకేం తెలియదు మామయ్య గారు, మీరే ఒకసారి తనకి ఫోన్ చేసి చూడండి, సంజయ్ మంచిగా చూసుకుంటాడా అనేసి అడగండి అనేసి అంటుంది. అప్పుడు సరేలే అమ్మ నేను అడుగుతాను, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి అనేసి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత సంజయ్ మౌనిక ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత సంజయ్ మౌనికని కోపడుతూ ఉంటాడు. నువ్వు గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికే వెళ్తున్నావా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు, నన్ను అవమానించిన ఆ బాలు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఇక్కడ ఉన్నా కూడా నువ్వు మీ పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, సపరేట్గా నేను మీ ఇంటికే పంపిస్తాను అనేసి అంటాడు. అప్పుడు సంజయ్ వాళ్ళ నాన్న వచ్చి ఆగ్రా సంజు, మౌనిక ఎందుకమ్మా నువ్వు గుడికి అని చెప్పి మీ ఇంటికి వెళ్తున్నావు, మమ్మల్ని అవమానించిన మీ బాలు అన్నయ్యనే నీకు ఎక్కువనా అమ్మ, నువ్వు పెళ్ళైన తర్వాత నీకు అత్తగారిల్లే, నీకు ఏదైనా అత్తగారిల్లే అమ్మ, మీ అమ్మ వాళ్ళు ఎప్పటికీ కారమ్మ, పెళ్ళైన తర్వాత అత్తగారింటినే నువ్వు బాగా చూసుకోవాలమ్మా, ఏదైనా మా కోసమే నువ్వు చేయాలమ్మా, మీ పుట్టింటి వాళ్ళ కోసం నువ్వేది చేయకూడదమ్మా, మా కోసమే